వాళ్ళని తొయ్యకండి, బాగుండదు. వాళ్ళని తొయ్యకండి, మహిళల్ని తొయ్యకండి, చిన్నపిల్లల్ని ఏమనకండి. నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు. మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు. సరే, హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేసినారు. కానీ కొన్ని జిల్లాలలో, గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడ్డగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పిచ్చారు. బట్ ఏమి బాధలేదు, ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ ఈరోజు కొత్త పాత్ర ఇచ్చారు. ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు, అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలల్లోనే తేడా ప్రస్ఫుటంగా కనబడుతున్నది. ఒకసారి గుర్రాన్ని చూసి ఆ తర్వాత గాడిదని చూస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ అట్లే ఉంది. కానీ నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మాకు కాదు, ఆయనకు కాదు, ఇంకెవరికి కాదు. ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినామా, ఎంత కష్టపడ్డామా, ఏమైనా మంచి చేసే ప్రయత్నం చేసినామా అనేది ముఖ్యం. తప్పకుండా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి, ఏఎస్ రావు డివిజన్ అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం. మీ ఆశీస్సులు, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేరున ఇంత రాత్రి కూడా వచ్చేసిన మీ అందరికీ యువసేన సభ్యులందరికీ పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ.